అధ్యక్షుడు మార్గన్ గంగాధర్ పలివెల గ్రామంలో సుమారు 60 ఏళ్ల పైబడి తాత్కాలిక గృహం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన స్థలంపై వీరి కన్నుపడింది. ఈ స్థలానికి సరిహద్దులో ఎంపీపీ 9 సెంట్ల స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేయడంతో దాని చెంతన ఉన్న స్థలాన్ని ఎలాగైనా కాజేయాలన్న దురుద్దేశంతో సంబంధిత శాఖలు కంప్లైంట్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దిక్కుతోచిన పరిస్థితుల్లో నిరుపేద కుటుంబం మీడియాను ఆశ్రయించి చావైనా బతుకైనా ఇక్కడే ఉంటాం కానీ ఇక్కడి నుంచి కదిలేది లేదని న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నా పేరు దొంగుడు బియ్యం శ్రీనివాస్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకంటే మా పిన్ని ఎవరో లేకపోతే మా పిన్ని నన్ను పెంచుకోవడంతో నేను మా పిన్నికి అలా తోడుగా ఉండిపోయాను. ఆవిడ ఛానల్ నుంచి కూడా మేము ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం అంటే ఎప్పుడు చూసినా కానీ మార్గన్ గంగాధర గారు ఎంపీపీ గారు ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడండి మమ్మల్ని. అలా కాకుండా వాళ్ళ తమ్ముడు రాము ఉన్నాడండి. ఆ రాము కూడా చాలా ఏంటంటే ఇదంతా మాది, సైట్ అంతా మాది, మేము అక్కడ మీద ఆల్రెడీ వాళ్ళ చేత బేరాలు పంపించాడండి ఇమ్మని. ఎందుకంటే మేము గత 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం. మేము ఇవ్వము, ఈ సైట్ ఇవ్వము అనగానే అతను ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో వీళ్ళకి చెప్పి మొత్తం ఏంటంటే నువ్వు పంపిస్తా వీల్లేదు అవి చెప్పి అతను మా మీద కేసులు పెట్టడం అవి జరుగుతున్నాయి. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారండి. చాలా ఇబ్బంది అంటే మామూలుగా కాదు. ఏదన్నా కట్టుకుందాం అనే టైంలోని ఈయన ఏంటంటే పోలీసులు పంపించడం, మేస్త్రులు ఏమన్నా కనీసం కడుతున్నారని మేస్త్రుల మీద కూడా కేసులు పెట్టేంత సిద్ధమయ్యారండి. అది కూడా అంతా ఒకసారి మీ ఛానల్ ద్వారా మేము చెప్పుకుంటున్నాము. మీరు ఏదన్నా సరే మీకు తెలిసిన సాయం మీరు చేస్తారని నా ఆశ. నా పేరండి దొంగడు బియ్యం రాఘవండి. ఎప్పటి నుంచో 60 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. మా నాన్నగారు మాకు నర్సిపూడి ఉన్న మా అత్తవారు నర్సిపూడి అండి. అక్కడికి వెళ్ళిపోయాం. మా నాన్నగారికి మగపిల్లలు లేక మా నాన్నగారికి అబ్బాయిని ఇచ్చేసానండి. అప్పటి నుంచి మా నాన్నగారు పెళ్లి చేసి ఇక్కడే ఉంటున్నారండి. అలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. గంగాధరరావు ఇబ్బంది పెడుతున్నాండి. ఆ రాముడు కూడా చాలా దుర్మార్గుడండి. ఒకసారి పెళ్ళైన కొత్తలో ఇంట్లో దూరి నా గుండె మీద చెయ్యేసి కూడా పారిపోయాడండి. ఆ రాముడు చాలా దుర్మార్గుడండి. ఆ రోజు ఊళ్ళోకి మా నాన్నగారు ఉండగా ఇద్దరం పరిగెట్టుకెళ్ళామండి. పరిగెట్టుకెళ్తే ఎక్కడికో పారిపోయి 4 రోజులు దాకా గంట కాపాడలేదండి. చాలా దుర్మార్గుడాడు. అదండి మీరు చేయవలసింది ఏంటంటే మాకు న్యాయం చేయండి. తల్లి లేని పిల్లలండి ఎలా పెడితే అలా ఉన్నారు. పంపు లేకుండా ఎండనండి వాన తడిసిపోతున్నారు బిడ్డలు. ఆ బిడ్డలకి న్యాయం చేయమని కోరుతున్నానండి అందరిలోనే. బీజేపీ పార్టీ సంబంధించిన ఎంపీపీ అండి ఆయన మార్కండ్ గంగాధరరావు అండి. వాళ్ళ తమ్ముడు రాముడు అండి. రాము వచ్చి కారు వేసుకొచ్చి ఆఫ్ చేసండి కట్టొద్దు అన్నారండి. కట్టొద్దంటే మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, మేము కట్టుకోపోతామేనంటే మాది సైట్ మేము తీసుకున్నాం, మా సైట్ మాదేనన్నారండి. మాదేనంటే తర్వాత మేము ఎలాగ వాళ్ళు వెళ్ళిపోయాకనండి మీరు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ టాపీ మీదకి ఎగేసి బాబు వానలు కట్టొచ్చేస్తే ఏదోలాగా కట్టి పెట్టంటే మళ్ళీ వచ్చిన పోలీసులు పంపించేసారండి. పోలీసులు పంపించేసాక మళ్ళీ వచ్చేసాడండి రాము. వచ్చి మీరు ఎందుకు ఇక్కడ మీరు ఉండటం ఎంతో కొంత ఇస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు కదా, సముద్రంలో కాకిరెట్లాగా ఉన్నారు మాకు, అందరూ వెళ్ళిపోరు, మీరు వెళ్తలేదు, మాకు సైట్ ఆఫ్ చేసండి, మీరు కడతా గీరలేదని ఆపించేసాడండి. ఆపించేసి ఇంకో ఉండి నిన్న వాన అలాగే వచ్చి వానలు అలాగే ముద్దయిపోయి తడిసిపోయామండి. మేము తడిసిపోయి ముద్దయిపోయామండి. ఈ ఎండకి పిల్లలు మాడిపోయారు. తల్లి లేని పిల్లలండి. ఆ పిల్లలకి తల్లి లేదు. నేనే పెంచుకుంటున్నానండి. ఆ పిల్లల్ని దిక్కు లేకుండా ఏడుతున్నాం. మాకు న్యాయం చేయాలండి. మీరు ఎలాగైనా మా బిడ్డలకు దారి చూపుందని ఏమీ లేదండి. వెనక ముందు ఆధారం ఏమీ లేదు. మీరే ఏదో అలాగా మాకు